హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు వీడియో ఒక 1 డే వ్లాగ్ చేశాను. అది కూడా కంప్లీట్గా కాదు, నేను అన్నీ చూపించలేదు. జస్ట్ 24 అవర్స్ని ఒక 1 డేలో అలా కొద్దిగా ఏం చేస్తాను అని స్నిప్పెట్స్ యాడ్ చేశాను. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్. సో ఆ రోజంతా చూపిస్తాను. చిన్నోడైతే నేను లెగిసిన తర్వాత లెగుస్తాడు. హ్యాపీయే చాలా లేట్గా లెగుస్తాడు. ఇది ఆల్మోస్ట్ 8 అలా అయింది టైం. అప్పుడు ఇంకా లేవలేదు కదా, సో లేపుతున్నాడు వాళ్ళ అన్నీని. గుడ్ మార్నింగ్ చెప్పు అంటే చెప్తున్నాడు. యాక్చువల్లీ వేదాంశ్కి ఇంకా మాటలు రాలేదు, అగో గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. లేచిన వెంటనే కాసేపు బెడ్ మీద లేకపోతే ఆ రూమ్లోనే ఆ విండో దగ్గర అన్నీ చూస్తూ బయటికి అక్కడే ఆడతాడు చాలాసేపు నాతోని. ఇంకా నేను చిన్నోడు ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్తాం స్నానవది చేసి. కింద కిచెన్ అండ్ హాల్ ఉంటుంది మాకు, పైన బెడ్రూమ్స్. నేను ఇంకెందుకు వచ్చేసి దేవుడి దగ్గర అది క్లీన్ చేసుకొని దీపం పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత అప్పుడు టిఫిన్ స్టార్ట్ చేస్తాను. దేవుడి ఫొటోస్ అవి పెట్టుకోవడానికి మాకు వేరేగా ప్లేస్ ఉండదు కదా, సో ఇంకా ఇలాగే చిన్న షెల్ఫ్స్ పెట్టుకొని దాంట్లోనే అలా ఫొటోస్ అరేంజ్ చేసాము. ఇంకా నేను ఓవెన్లో నైటే దోశ బ్యాటర్ రుబ్బేసి పెట్టాను. ఓవెన్లో పెడితేనే కానీ ఇక్కడ పిండి అవ్వదు. మామూలుగా అయితే మన ఇండియాలో బయట ఉంచేస్తే అయిపోద్ది, బట్ ఇక్కడ సమ్మర్ వచ్చినా సరే పిండి అయితే పొలవట్లేదు. అందుకే ఓవెన్లోనే లైట్ ఆన్ చేసి పెట్టాలి. అది చాలా బాగా అయింది. ఇంకా నేను టిఫిన్ కానీ స్టార్ట్ చేశాను. కొద్దిగా ఆ రోజుకి ఎంత కావాలో తీసుకొని మిగిలింది పెట్టేస్తున్నాను. ఒక పక్క ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. హ్యాపీకి అండ్ వేదాంత్కి ఎగ్స్ ఇస్తాను కంపల్సరీ మార్నింగ్, వీక్లో 3 days అట్లీస్ట్. ఇంకా చట్నీ చేయడానికని పల్లీలు ఫ్రై చేయాలి అని చెప్పి వచ్చాను. మా చిన్నోడు అలా లాగుతున్నాడు, అది ఎత్తుకోమంటాడు కంటిన్యూస్గా. దేనికన్నా ఎంగేజ్ చేసేయాలి హాల్లోనే, లేదంటే కిచెన్లోనే ఏమైనా కార్స్ అవి ఇస్తే కాసేపు ఆడుకుంటాడు. ఫస్ట్ అయితే కొద్దిగా ఇలా అల్లరి పెడతాడు అనమాట. నేను ఇంకా పల్లీలు వేస్తున్నాను కదా, చూస్తున్నాడు అలాగా. యాక్చువల్లీ ఆడు కొంచెం డిఫరెంట్గా చూస్తున్నాడు. నేను ట్రైపాడ్ పెట్టాను, ఫస్ట్ టైం ట్రైపాడ్ పెట్టి షూట్ చేస్తున్నాను అనమాట. ఇప్పటివరకు నేను ఎప్పుడు ట్రైపాడ్తో చేయలేదు కదా, అక్కడ ఏంటి పెట్టేనా అని చెక్ చేస్తున్నాడు. నేను ఇంకా ఫ్రై చేస్తూనే జార్లోని చట్నీ కావాల్సినవన్నీ వేసుకుంటున్నాను. తెలుసు కదా, మోస్ట్లీ ఇంకా అందరూ ఇలానే చేస్తారనుకుంటాను. 2-3 పనులు ఒకసారి స్టార్ట్ చేస్తూ కంప్లీట్ చేస్తేనే కానీ మార్నింగ్ సెక్షన్ అంతా అవ్వదు. నేను కూడా యాజ్ యూజువల్ అలానే ఒక పక్క టీ పెట్టి ఇటు సైడ్ చట్నీ అవుతూ ఉంది కదా. ఈ పల్లీలు ఫ్రై చేశాను కదా, అవి చల్లగా అవ్వాలి. ఆ తర్వాత మిక్సీ చేద్దామని లోపు టీ కూడా పెట్టాను. ఇంకా మిక్సీ చేసి ఆ చట్నీ అది అయిపోయిన తర్వాత నేను దోశలు కూడా స్టార్ట్ చేశాను. ఇంకా అందరం టిఫిన్ తినేసరికి ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోయింది.
ఇంక నేను వంట స్టార్ట్ చేశాను. ఏదో ఫాస్ట్‌గా చేసేయాలి. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. చిన్నోడికి వ్యాక్సిన్ ఉంది. ఇప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేసి ఫాస్ట్‌గా వాళ్ళని రెడీ చేసి బయటికెళ్ళాలి. సో నేను బెండకాయ పులుసు చేస్తున్నాను. చాలా రోజులైంది నేను ఈ కర్రీ చేసి. అండ్ పప్పు కూడా చేశాను పిల్లలకి. సో నార్మల్ పులుసు తెలుసు కదా, అందరికీ తెలిసిందే బెండకాయ పులుసు. బెండకాయలు పక్కన ఫ్రై చేస్తాను నేను, ఎందుకంటే పులుసులో డైరెక్ట్గా వేసి అది ఉడికితే జిగురుగా అయిపోద్ది కదా. సో నేను పప్పుచారులో వేసినప్పుడు కూడా బెండకాయలు ఇలా ఫ్రై చేసి ఆల్మోస్ట్ ఒక 70 to 80% ఇక్కడే ఉడికిపోయిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేస్తాను. దీంట్లో కూడా అంతే, పులుసు కూడా చేసినప్పుడు అలాగే చేశాను. అది ఇంకొక 30-40% ఉడకాలి అన్నప్పుడు పులుసులో వేస్తాను. ఇంకా యాజ్ యూజువల్ పులుసులో వేసేవన్నీ వేసుకోవడమే. ఈ రెసిపీ నేనేం పెట్టట్లేదు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేసినప్పుడు పోస్ట్ చేస్తా. ఇంకొక సైడ్ నేను గ్రీన్ పీస్ చేస్తున్నాను కిడ్స్కి. వేదాంశ్కి గ్రీన్ పీస్ అంటే చాలా ఇష్టం. గ్రీన్ పీస్, క్యారెట్ నేను బాయిల్ చేస్తాను మోస్ట్లీ. ఇది కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. లైట్గా పెప్పర్, సాల్ట్ వేసి ఇస్తే వాడు రైస్తో తింటాడు. ఇంకా పిల్లలకి ఎగ్స్ ఇచ్చాను కదా మార్నింగ్, మిగిలిన ఎగ్స్ నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను, అది పులుసులో వేయడానికి.
ఇంకా పులుసు ఆల్మోస్ట్ అయిపోతుంది. నేను కొత్తిమీర అది వేసాను. ఆ పక్కన పప్పు కూడా తాలింపు పెట్టుకోవాలి. పప్పు, టమాటో, పప్పుచారు అవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. బట్ ఎప్పుడైనా ఇలా ఓన్లీ పప్పు చేసి దాని తాలింపు వేసుకుంటాం కదా, తెలిసే ఉంటుంది మోస్ట్లీ అందరికీ. సో అది చేస్తున్నాను ఈరోజు, ఆల్రెడీ పులుసు ఉంది కదా అని. ఇలా పప్పు మెదుపుకునేది నేను ఇండియా నుంచి తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇక్కడ కూడా ఇంక తీసుకోవడం అవ్వట్లేదు. సో నేను దీంతోనే పప్పు చేస్తున్నాను. నాకు అంటే వర్కౌట్ అయిపోతుంది కదా అని నేను ఇంక పెద్ద పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఇండియా నుంచి ఏమైనా తెప్పించినప్పుడు తెచ్చుకోవాలి. యాక్చువల్లీ బెండకాయలు మా హస్బెండ్ తినరు, నేను ఒక్కరిదాన్నే తినాలి. ఫ్రై చేస్తే పిల్లలు తింటారు, ఇలా కూడా తింటారు. కారం ఉంటే తినరు పిల్లలు. సో బెండకాయలు నాకే కదా అని కొన్నే వేసాను. ఇది నేనే తింటాను ఆల్మోస్ట్ బెండకాయలు. మా హస్బెండ్ ఓన్లీ పులుసు మాత్రమే తింటారు. తను వెజిటేబుల్స్ తినేది చాలా తక్కువ, ఒక 3 to 4 తింటారు అంతే. ఈ పులుసు ఎగ్స్ వేస్తాను కదా అని వేయకముందే నేను రేపటికి అంటే సాటర్డేకి కొంచెం తీసి పెట్టేశాను. మిగిలిన దాంట్లో ఎగ్స్ వేసాను అనమాట. అంటే యూజువల్లీ మేము ఫ్రైడే కూడా తినేస్తాము నాన్ వెజ్, అందుకని నేను ఇంకా ఎగ్స్ వేసి అది నాకు మా హస్బెండ్కి పక్కన పెట్టేసా. ఇంకా పప్పు తాలింపు వేసేయాలి. వేసిన తర్వాత పిల్లలకి ఫుడ్ పెట్టేసి రెడీ చేయాలి. ఇంకా హ్యాపీ ఏమో అప్పుడే తిన్ను అని ఆడుకుంటున్నాడు. చిన్నోడికైతే ఫుడ్ పెట్టేద్దామని తీసుకొచ్చాను. గ్రీన్ పీస్ చేశాను కదా, చిన్నోడికి ప్లేట్లో అలా వేస్తే వాడి చేత్తోనే తినడం ఇష్టం. సో తింటాడు, నేను అన్నం తినిపిస్తున్నాను.
ఒక 1 మంత్ ముందు వరకు అసలు తిండి దగ్గర అల్లరే ఉండేది కాదు వేదాంశ్. ఇప్పుడు మాత్రం ఎన్ని చేయాల్సి వస్తుందో వాడు తినడానికి. ఇంట్లో ఇంక తినకపోతే బయటకు తీసుకొని వెళ్ళి తినిపించాలి. మోస్ట్లీ టీవీ రైమ్స్ ఏమన్నా పెడితే చూస్తూ తినేవాడు. ఇప్పుడు అది కూడా చేయట్లేదు. కంప్లీట్గా బయటకు అయితేనే తింటున్నాడు. లేదంటే ఏమన్నా ఆడుకోవడానికి ఏమన్నా ఇచ్చినా ఎంగేజ్ చేసి అలా తినిపించాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా కొద్దిగా తిన్న తర్వాత అల్లరి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చూడండి, నేను బయటికి వెళ్ళి కాసేపు, ఇంట్లో కాసేపు అలా ఎన్ని చేశాను ఆడు తినడానికి. సో ఒక గ్రీన్ పీస్ తీసుకొని తింటున్నాడు, చూస్తున్నారా. మోస్ట్లీ టిఫిన్స్ కూడా తనకి తానే తింటున్నాడు. ఇడ్లీ, దోశ పీసెస్ చేసిస్తే తింటాడు. ఇంకా మిగిలిన వాడు తినలేనివి నేను తినిపిస్తూ ఉంటాను అనమాట. ఇలాంటి ఫ్రైస్, బాయిల్ చేసిన వెజిటేబుల్స్, ఎగ్ ఇవన్నీ తింటాడు తనే. ఇంకా అక్కడ తినట్లేదని డోర్ ఓపెన్ చేశాను, బయటకు తీసుకెళ్ళాను. ఇంక ఇప్పుడు టైం అయిపోయింది, హాస్పిటల్కి స్టార్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ 3 అయిపోతుంది. ఇంకా 10 మినిట్సే ఉందన్నమాట. సో రెడీ అయిపోవాలి త్వరగా. 3:30కి అపాయింట్మెంట్స్, అక్కడ ఉండాలి 3:30కి. ఇంకా దీనికి డ్రెస్ అది మారుస్తున్నాను. మార్చి మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడ చూసారా రోజ్ ప్లాంట్స్, అక్కడ కనిపించేవన్నీ రోజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎక్కడ చూసినా రోజ్ ప్లాంట్స్ అయితే కంపల్సరీ కనిపిస్తాయి. నాకు ఎప్పుడైనా నేను పూజ అది చేయాలి, ఫ్లవర్స్ కావాలి అన్నప్పుడు ఇలాగే మా ఇంటి పక్కన స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎక్కడన్నా ప్లాంట్స్ ఉంటే నేను తీసుకుంటాను. పార్క్స్లో అది కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఫ్లవర్స్ బొకేస్లో ఉంటాయి, ప్లస్ అవి పెట్టడానికి కూడా వీలుగా ఉండదు. ఎప్పుడు కొనలేదు నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే నేను కొన్నాను. ప్రతిసారి నేనే ఎప్పుడు ఫ్లవర్స్ తెంపుతాను. ఎక్కడన్నా చెట్లు కనిపిస్తే తెంపి తెచ్చి స్టోర్ చేసుకోవడం ఏదో చేస్తూ ఉంటాను అనమాట. జస్ట్ మొన్న ఉగాదికి అప్పుడు మాకు ఇంకా వింటర్లోనే కదా, సో ఎక్కడ ఒక్క పువ్వు కూడా కనిపించలేదు అసలు. అప్పుడు కొన్నాను అనమాట. సో ఇంకా మేము హాస్పిటల్కి వచ్చాము. ఇదే వేదాంశ్కి చూపించే హాస్పిటల్. ఇదే దాని రెగ్యులర్ హాస్పిటల్ అనమాట. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఈ హాస్పిటల్లోనే చూపిస్తున్నాం. హ్యాపీకి వేదాంశ్కి ఇద్దరికి ఇదే హాస్పిటల్, ఇక్కడే చూపిస్తాం. హాస్పిటల్ వీడియో నేను ఒకసారి ఒక చిన్న షార్ట్ పెట్టాను. యాక్చువల్లీ హాస్పిటల్ అంటే వీడియోస్ కొన్ని ఆబ్జెక్ట్ చేస్తాయి కదా, సో నేను ఎక్కువ ఫుటేజ్ తీయలేదు. బట్ జనరల్ అయితే షూట్ చేశాను. ఈ హాస్పిటల్ చాలా బాగుంటుంది. చాలా చాలా మంచి అంబియన్స్ ఉంటుంది. చాలా నీట్గా ఉంటాయి. ఇంకా ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి యాజ్ యూజువల్ మీరు చూసే ఉంటారు ఒక షాట్లోని. ఇక్కడ
చాలా బాగా ఆడుకుంటారనమాట. అందరూ ఎవరు వచ్చినా వాళ్ళకి బోర్ అనిపించదు. అసలు హాస్పిటల్ అంబియన్స్ ఉండదు, కిడ్స్కి ఫియర్ కూడా ఉండదన్నమాట. సో ఇది కిడ్స్కి బోర్ అవ్వకుండా వెయిటింగ్ రూమ్ బాగుంటుంది, ఇలా డిజైన్ చేశారు. ఇంకా మన టర్న్ వచ్చి డాక్టర్ పిలిచే వరకు ఇక్కడ ఆడుకుంటారు వాళ్ళు కూడా. ఇంకా మా చిన్నోడైతే ఇంకా అలా పరిగెడుతూ ఆడుతూనే ఉన్నాడు యాజ్ యూజువల్ ఎప్పట్లాగే. సో మా టర్న్ వచ్చేసింది, ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఎవరి కన్సల్టేషన్ అయినప్పుడు వాళ్ళకి ఒక్కొక్క రూమ్ అలాట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఈ రూమ్లో వచ్చాం కదా, వేరే వాళ్ళ కన్సల్టేషన్కి వస్తే వాళ్ళకి వేరే రూమ్ అలాట్ చేస్తారు. ఇంకా కన్సల్టేషన్ కంప్లీట్ అవ్వడానికి 20 minutes to 30 minutes పడుతుంది. ఫస్ట్ ఒక నర్స్ ఇలా వస్తారు, వచ్చి అన్ని డీటెయిల్స్ కనుక్కొని వెళ్తారు. ఆ తర్వాత డాక్టర్ వస్తారు, ఆ డాక్టర్ అంతా మళ్ళీ చెక్ చేస్తారు. తర్వాత వ్యాక్సిన్కి మళ్ళీ తినే వచ్చి వ్యాక్సిన్ అది వేసి అప్పుడు వెళ్తారు అనమాట. సో ఆ 30 minutes ఎంత టైం అయితే అంత టైము మనకి అలాట్ చేసిన రూమ్లోనే వెయిట్ చేయాలి. వాళ్ళే వచ్చి చెక్ చేసుకొని వెళ్తారు. ఇంకా బేబీస్తో పాటు ఇంకా మనకి అదర్ కిడ్స్ ఉంటారు కదా, అలా ఉన్న వాళ్ళకి ఇలా వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఇలాగా డ్రాయింగ్ షీట్స్ అవి ఇచ్చి వదిలేస్తారు. సో బాగుంటుంది, వాళ్ళు బాగా చూసుకుంటారు కిడ్స్ని. అంటే వాళ్ళ ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేసి వాళ్ళు కూడా బోర్ అవ్వకుండా బాగుంటుంది అన్నమాట. హ్యాపీతో మేము హాస్పిటల్కి వస్తే మాకు ఇదే బెనిఫిట్. అక్కడ అన్నీ వాడికి నచ్చినట్టు స్టిక్కర్స్ అవి ఇస్తారు. అండ్ నార్మల్గానే హ్యాపీ కొంచెం అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటాడు, అటు ఇటు పరిగెడుతూ. బట్ ఇక్కడికి వచ్చామంటే ఏదో ఒకటి వాడికి ఎంగేజ్ అయిపోతాడు అనమాట. అయితే డాక్టర్ మాట్లాడతారు, లేదంటే ఇలా డ్రాయింగ్ షీట్స్ ఇస్తారు, స్టిక్కర్స్ వెతుక్కుంటాడు. వాడికి ఫేవరెట్ స్టిక్కర్స్ తీసుకోమంటారు వాళ్ళే అక్కడ అంతా చెకప్ అయిపోయిన తర్వాత. ఇది లాస్ట్లో అంటే చెకప్ అంతా అయిపోయింది. ఆ చెకప్ది నేను వీడియో తీయలేదు, ఎందుకంటే కిడ్స్ని వాళ్ళు యాక్చువల్లీ బేబీస్ అయితే డ్రెస్ అది రిమూవ్ చేసి మొత్తం బాడీ పార్ట్స్ అంతా చెక్ చేస్తారు. చెక్ చేసి ఎలా ఉంది ఏంటి అంతా. సో నేను అందుకే అది కొంచెం ప్రైవేట్ కదా అని చెప్పి నేను రికార్డ్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ డాక్టర్ కూడా కదా, వాళ్ళ పర్మిషన్ అది లేకుండా రికార్డ్ చేయకూడదని చెప్పి నేను
అదంతా తీలే. సో ఆ వ్యాక్సిన్ అది అయిపోయి ఇంకా మేము బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్కి ముందే షెడ్యూల్ చేసి ఉంచుకోవాలి. వాళ్ళు చెప్పారు మళ్ళీ తన సెకండ్ బర్త్డే అయిన తర్వాత రమ్మని. ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ ఇక్కడే రిసెప్షన్ కదా, ఇది ఇక్కడే చేసుకోవాలి. నెక్స్ట్ది కూడా అపాయింట్మెంట్ తీసుకొని అండ్ హ్యాపీకి కూడా తీసుకోవాలి మేము అపాయింట్మెంట్. తనది కూడా తీసుకున్నాము. తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఇంటికి. రిటర్న్ వచ్చేటప్పటికి 5 అలా అవుతుంది. ఇంకా హ్యాపీ ఎప్పుడు బయటకు వెళ్తే ఎక్కువ బర్గర్ అడుగుతాడు. సో వాడి కోసం బర్గర్ అది తీసుకుందామని చెప్పి మేము మెక్డీకి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఒక ఆప్షన్, మనం స్టోర్ లోపలికి వెళ్ళి తీసుకొని రావడం లేదు. ఇక్కడ డ్రైవ్ త్రూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. యూఎస్లో ఉన్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. సో మనం బయటే అక్కడ ఆర్డర్ హియర్ అని ఉంది కదా, అక్కడ ఆగితే వాళ్ళ ఆర్డర్ ఏం కావాలో మనం చెప్పేయాలి. చెప్పేసిన తర్వాత ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలి. వేరే విండో ఉంటుంది. వేరే విండో దగ్గర మనీ పే చేయాలి. ఇక్కడ పే హియర్ అని ఉంది కదా, వాళ్ళకి క్యాష్ ఆర్ కార్డ్ మనం ఎంత అయిందో బిల్లు వాళ్ళు ఇక్కడ చెప్తారు, ఇక్కడ పే చేసేయాలి. ఇక్కడ పే చేసిన తర్వాత మనం ఆర్డర్ ఏంటైతే ఇచ్చామో అది కలెక్ట్ చేసుకునేది ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళాలి, వేరే విండో. సో అసలు కారు దిక్కుండా సూపర్ ఆప్షన్. నేను వచ్చిన కొత్తలోనే నాకు తెలీదు, చూసైతే నాకు చాలా నచ్చింది. భలే ఉంది కదా అసలు. ఎంత ఈజీయో, నాలాంటి లేజీ వాళ్ళకి మాత్రమే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మోస్ట్లీ అందరూ ఇలానే తినేవాళ్ళు కూడా ఉంటారు లోపలికి వెళ్ళి. మేము ఒక్కొక్కసారి వెళ్ళే వాళ్ళం. చాలా తక్కువ యాక్చువల్లీ మేము తీసుకుంటాం ఇవి. హ్యాపీ అడిగితే లేదు బయటకి ఎక్కడికైనా వెళ్తాం, అక్కడ ఫుడ్ అది కష్టం, వేరే దొరకట్లేదు అన్నప్పుడు ఇంక ఇవే తీసుకుంటాము. నాకు కూడా నచ్చుతాయి. అది పిక్ చేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయింది. మా ఇంటి పక్కనే యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి 2 minutes కూడా పట్టదు మాకు. ఇక్కడే వాల్మార్ట్ అన్ని దగ్గర. ఈ లెఫ్ట్లోనే నేను రోజు మేము వెళ్ళే పార్క్. సో ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాము. అక్కడ పువ్వులు పెట్టి ఉన్నాయి కదా, అదే మా హౌస్. మోస్ట్లీ తెలిసే ఉంటుంది. ఇంక మేము రిటర్న్ వచ్చేసరికి చిన్నోడు పడుకొని ఉన్నాడు, నిద్రపోయాడు. వ్యాక్సిన్ వేసాం కదా, యాక్చువల్లీ అది వాటి స్లీపింగ్ టైం అనమాట. అట్లీస్ట్ 1 hour అన్నా పడుకుంటాడు మధ్యాహ్నం. సో ఆ టైం కుదరలేదు కదా, ఇంకొచ్చి పడుకుని పోయాడు కార్లోనే. ఇంకా నేనైతే కొన్ని రికార్డ్ చేయలేదు. వాళ్ళకి స్నాక్స్ పెట్టాను. వేదాంశ్ పడుకొని లేచాక ఇద్దరు స్నాక్స్ తినిన తర్వాత అవన్నీ షూట్ చేయడానికి కుదరలేదు. ఎందుకంటే నేను ట్రైపాడ్ పెడుతుంటే వాళ్ళు వచ్చి దాన్ని లాగేస్తున్నారు. చెప్పాను కదా, ఇదే ఫస్ట్ టైం నేను ట్రైపాడ్తో షూట్ చేయడం. సో ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటున్నారు కాబట్టి, ఏదో ఎంగేజ్లో ఉన్నారు కాబట్టి ఫోన్ లాక్కుండా ఉన్నారనమాట. ఇది కూడా నేను బయటే పెట్టాను, ఇంటి బయట పెట్టి అలా రికార్డ్ చేస్తున్నాను. ఇదంతా మా బ్యాక్ యార్డ్. సో ఇక్కడే ఒక ఆల్మోస్ట్ 2 hours అలాగా ఉన్నాము ఆడుకొని. ఆ తర్వాత ఇప్పుడు టైం యాక్చువల్గా 7:30, 8 అయినట్టుంది. నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఫుల్ ఇక్కడ తెలుసు కదా, 9:30, 9:45 వరకు సన్లైట్ ఉంటుంది కాబట్టి అసలు నైట్ అయినా ఆడుకుంటారు. ఈ మధ్యలో నేను ఫ్లవర్స్ తెంపడానికి వెళ్ళాను. నెక్స్ట్ డే మ్యాంగోస్ది అదే మామిడి పళ్ళు పెడతాం కదా,
పూజ ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. దానికోసం అని నేను పువ్వులు తేవాలి అని చెప్పి పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది మా ఇంటి దగ్గరలో. నేను పూలు యూజువల్గా అక్కడే తెస్తాను ఏ పూజకైనా. అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాను అనమాట. కాసేపు అయితే ఇక్కడే ఆడాము. ఆ క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేశాను వాళ్ళు ఆడుకునేదంతా. ఇక్కడ యాక్చువల్లీ నేను డైరెక్ట్ వ్లాగ్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. అంటే టైం ఎంత అయింది అని చెప్పి అంతా. బట్ నేను అంతా రికార్డ్ చేసిన తర్వాత నాకు మైక్ లేదు. సో అక్కడ ఉన్న సౌండ్స్కి అసలు వాయిసే సరిగ్గా వినిపించలేదు. అందుకే నేను మళ్ళీ వదిలేసాను అనమాట డైరెక్ట్ పెట్టడం. ఇదంతా కూడా మా బ్యాక్ యార్డ్ నుంచి రోడ్ చాలా దగ్గర. చాలా బాగుంటుంది ఇది గ్రీనరీ అంతా.
అసలు మనకి ఇంకా సిటీలోనే చెప్పాలంటే ఎంత గ్రీనరీ కనిపించదు. ఇక్కడైతే మన చుట్టుపక్కల మన ప్రతి ఇంటి దగ్గర మొక్కలు ఉంటాయి. అదే ఇక్కడ చాలా నాకు నచ్చిన విషయం. ప్రతి ఇంటి దగ్గర ఉంటాయి అండ్ ప్రతి షాప్ దగ్గర, ఈవెన్ హాస్పిటల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ కంపల్సరీ ప్లాంట్స్ అనేవి ఉంటాయి. ఇంక మేము లోపలికి వచ్చేసాము. చిన్నోడు అలా ఆడుకుంటాడు. నేను కూడా ఇక్కడ ఇల్లు చూసారు కదా, ఫుల్ బొమ్మలన్నీ పడేశారు. నేను అట్లీస్ట్ ఒక 4 to 5 టైమ్స్ ఇలా క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇంక నైట్ అయ్యేసరికి ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుతారు. ఒక్కొక్కసారి ఎత్తుతాను, మిగిలిన నాకు ఇంక అప్పటికే నేను ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాను అనమాట. ఇంకెత్తను. ఒక్కొక్కసారి వాళ్ళ డాడీ ఎత్తుతారు, లేదంటే నెక్స్ట్ డే మార్నింగే మేము ఎత్తుకుంటాం మళ్ళీ. చూసారు కదా, చిన్నోడు వచ్చి అక్కడ ట్రైపాడ్ పెట్టాను అనమాట, చూస్తున్నాడు. వాడు టచ్ చేయలేడు, ఎందుకంటే నేను గేట్ లోపలికి పెట్టాను. సో చూసి వెళ్ళిపోతున్నాడు. ఈ లోపు నేను బొమ్మలన్నీ ఎత్తుతున్నాను, చూస్తున్నాడు అలాగా. నేను ఇలా పెట్టిన వెంటనే కాసేపటికే మళ్ళీ పడేస్తారు అన్నీ. ఇప్పుడు ఆ కాలుకి అడ్డుకుంటాయని చెప్పి నేను తీసి పెడుతూ ఉంటాను. మొత్తం అన్నీ అలా జల్లేస్తారు రూమ్ అంతా. ఇంక నేను వచ్చి డిష్ వాషర్ అంతా ఖాళీ చేసి ఓవెన్లోనన్నీ పెడుతున్నాను. నేను యాక్చువల్లీ ఓవెన్ గిన్నెలన్నీ పెట్టేస్తాను. ఓవెన్తో పెద్దగా పని ఉండదు నాకు, అందుకే నేను అది గిన్నెలు పెట్టేలాగా వాడిస్తున్నాను అనమాట. ఎప్పుడైనా అవసరం అయినప్పుడు గిన్నెలు బయటికి తీసి గ్రిల్ చేసుకోవడం ఏదో చేస్తూ ఉంటాను. బేసిక్గా మా కిచెన్ చిన్నది కాబట్టి తక్కువ ప్లేస్ ఉంటుంది. సో నేను అలా వాటిలోనే ఆర్గనైజ్ చేశాను అనమాట గిన్నెలు కూడా. ఆ తర్వాత ఇంకా నేను ఫ్లవర్స్కి వెళ్ళానని చెప్పాను కదా, ఇక్కడికే వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ తెంపుకొని, ఇక్కడ చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి. మాకు పూల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, సమ్మర్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ ఏదో సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. నేను వచ్చిన కొత్తలో అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మేలోనే ఇక్కడికి వచ్చాము. May 21st మేము ఇండియా నుంచి వచ్చాము, యుఎస్లో దిగాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఫ్లవర్స్ ఒక్కసారి కొన్నాను, అది కూడా ఇయర్ ఉగాదిలో. ఇంకా ఎక్కడికే వచ్చి తెంపేదాన్ని. నాకు ఏ పూజకి కావాలన్నా పువ్వులు ఎక్కడి నుంచే తెంపేదాన్ని. ఇంకొక పార్క్ ఒకటి ఉంది, అక్కడ కొన్ని తీసుకున్నాము ఒకసారి. బట్ యూజువల్గా అయితే ఇక్కడ రెగ్యులర్గా ఉంటాయి ఫ్లవర్స్, ఎవ్వరూ తెంపరవ, అలానే పోతూ ఉంటాయి. నేను పూజకి కావాల్సినప్పుడు మాత్రం తీసుకొని వెళ్తూ ఉంటాను. సో ఇన్ని ఫ్లవర్స్ తెచ్చాను. అన్నీ తీసుకొని ఇంకా నేను స్టోర్ చేయాలి. స్టోర్ ఎలా చేస్తానో నేను చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఒక బాక్స్లోని టిష్యూస్ వేసుకోవాలి. కింద టిష్యూస్ వేసుకొని ఒక్కొక్క ఫ్లవర్ అందులో జాగ్రత్తగా పెట్టుకొని, మళ్ళీ మనం పైన ఒక టిష్యూ కవర్ చేసి క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు. అంటే నేనైతే లాస్ట్ ఫ్లవర్ వాడే వరకు పాడవలేదు. ఎప్పుడు నేను ఇదే ఫాలో అవుతున్నాను వచ్చిన దగ్గర నుంచి. చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్ మాత్రం.
మన చేత్తో తెంపి తీసుకొని వచ్చి పెడితే దేవుడికి ఆ సాటిస్ఫాక్షనే వేరు అసలు. నేనైతే ఎప్పుడు చాలా సాటిస్ఫై అవుతాను. పువ్వులు నేను ఎప్పుడు తెంపి తెస్తే చాలా నచ్చుతుంది నాకు. సో నేను ఫ్లవర్స్ అవి స్టోర్ చేసి చూసేసరికి ఇక్కడ మొత్తం వర్షం పడుతుంది. 20 మినిట్స్లో మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అంత బాగుండే క్లైమేట్. నేను అప్పుడే కదా ఫ్లవర్స్ తీసుకొని వచ్చాను. ఈలోపు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. పెద్ద వర్షం పడుతుంది. ఇంకా నేను కిచెన్ పని స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డిన్నర్ అది ప్రిపేర్ చేయాలి. ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు అవి పెట్టుకొని ఫస్ట్ అయితే అప్పుడు మిగిలిన డిన్నర్ పనులు అది చూస్తాను అన్నమాట. మార్నింగ్ నేను పప్పు చేసినప్పుడు ఆ ప్యాకెట్ అలానే ఉంచాను. ఇంక అప్పటికి ఫుల్ పనిలో ఉన్నాను కదా అని ఇంకా నేను మిగిలిందంతా కంటైనర్లో వేసి పెట్టినాను. యాక్చువల్లీ సామాన్లు తెచ్చిన వెంటనే అన్నీ సర్దడం అలా చేస్తూ ఉంటారు కదా కొంతమంది. నాకు అలా అవ్వదు. నేను గ్రాసరీస్ అన్నీ సర్దలేను, పక్కన పెట్టేస్తాను. నాకు అయినప్పుడే నేను ఇలా జార్స్లో వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా పాలు, వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ అయితే నేను అవన్నీ ఫ్రిడ్జ్లో పెడతాను. ఇవైతే జనరల్గా నాకు టైం దొరికినప్పుడే అలా పని చేస్తున్నప్పుడే పప్పు వండితే ఆ టైంలోనే ఇలాగ ఫిల్ చేయడం కంటైనర్స్లో అలా చేస్తాను. నాకు అవ్వదు అసలు. ఎప్పుడైనా ఇలా టైం దొరికినప్పుడే చేస్తూ ఉంటాను అనమాట. జనరల్గా అయితే కొంతమంది వెంటనే అన్ని గ్రాసరీస్ తెచ్చుకొని ఫిల్ చేసుకొని పెట్టుకుంటారు. ముందైతే అలాగే చేసేదాన్ని. ఇప్పుడు కిడ్స్తోనైతే అస్సలు అవ్వట్లేదు. మధ్యలో వీళ్ళు ఫ్రూట్స్ అవి తింటారు. సో ఇంకా నేను డిన్నర్ ఇవ్వలేదు. హ్యాపీ కూడా వద్దనేసాడు. చిన్నోడైతే ఫ్రూట్స్ అవి తిన్నాడు అనమాట. నేను ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి తినిపిస్తూనే ఉన్నాను. అందుకే ఇంక డిన్నర్ అప్పుడే పెట్టలేదు. ఈలోపు అంతా క్లీన్ చేద్దాం అని చెప్పి వచ్చి వాళ్ళతో అలా ఆడుకుంటూ ఉండిపోయాను అనమాట. మోస్ట్లీ ఇలాగే ఫస్ట్ మధ్యలో వస్తాను ఏదో ఒకటి చేద్దామని, కానీ వీళ్ళతోనే టైం అయిపోద్ది. కాసేపు వాళ్ళని ఆడిస్తూ ఉంటే వాళ్ళు కూడా వేదాంశ్ కూడా ఆడుకుంటూ ఉంటాడు నేను కిచెన్లోకి వెళ్ళి పని చేస్తున్నా.
ఇంక నేను వాళ్ళకి డిన్నర్ అయితే పెట్టాను. వాళ్ళు ఇంకా ఆడుకుంటారు కాసేపు. నాకు మళ్ళీ మార్నింగే అన్నీ చేసుకోవడం కష్టమని నేను నైటే పనంతా చేసుకుంటున్నాను, మార్నింగ్ పూజకి ఈజీ అవుతుందని చెప్పి. సో ఇంకా మోపది పెట్టి తుడిచేసి మోపది పెట్టేశాను. కిచెన్ ఒక్కటే మాప్ పెట్టాల్సి వస్తుంది, మిగిలిందంతా కార్పెట్టే కాబట్టి నాకు మొత్తం అంతా వ్యాక్యూమ్ చేసుకోవాలి మిగిలింది. సో టైం 8:40 అయింది. ఇంకా కిడ్స్ కూడా వాళ్ళ డాడీతో వాకింగ్కి వెళ్ళారు. ఆ పక్కనే వర్షం పడింది కదా, క్లైమేట్ బాగుంది అని చెప్పి అలా తీసుకొని వెళ్ళారు. చూస్తే లేరు, ఇంకా అర్థమైంది వాళ్ళు బయటికి వెళ్ళారు అని చెప్పి. అన్నీ చూసారా, ఇల్లంతా మెస్సి మొత్తం ఎలాగుందంటే. ఇప్పుడు ఇదంతా మొత్తం క్లీన్ చేసి ఇంకా అంతా వ్యాక్యూమ్ చేశాను. చేయడానికి ఒక 20 మినిట్స్ అలా పట్టింది. మొత్తం అన్ని ఎత్తి వ్యాక్యూమ్ చేసి వాళ్ళు వచ్చేసరికి అంతా చేసేద్దామని స్టార్ట్ చేశాను. మధ్యలో పాలు పెట్టేసి వెళ్దామని చెప్పి, పాలు మరుగుతూ ఉంటాయి, నేను ఈ పని చేద్దామని వచ్చి పెట్టాను. యాక్చువల్లీ డేలో ఒక్కసారైనా వ్యాక్యూమ్ పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడైనా మరీ అసలు కుదరలేదు అంటే మానేస్తాను నేను. ఎందుకంటే వేదాంత్ చిన్నది ఏది ఉన్నా సరే నోట్లో పెట్టేసుకుంటున్నాడు తీసుకొని. ఏమైనా తిని ఎప్పటివో ఉండిపోయినా చిన్న చిన్న పేపర్స్ ఆర్ ఏదో ఒకటి, ఇంకిద్దరు ఉంటే తెలుసు కదా, ఇల్లు ఏదో ఒక చెత్త ఉంటూనే ఉంటుంది. అందుకని నేను కంపల్సరీ ట్రై చేస్తాను మ్యాక్సిమం పెట్టడానికి. రోజులో ఒక్కసారైనా వ్యాక్యూమ్ చేస్తాను.
ఇంకా చాలా వరకు నాకు ఈజీగానే అనిపిస్తాయి కొన్ని పనులు, ఇలా వ్యాక్యూమ్ చేసేయడం ఇదంతా. సో అందుకే కొంచెం అన్నా నాకు స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, ఒక్కొక్కసారి హ్యాపీగా చేసుకోవచ్చు అన్నట్టు.
ఇంకా నాకు మా హస్బెండ్కి టిఫిన్ చేసుకొని మళ్ళీ దోశ వేసాను, చేసుకొని తిన్నాం. అయిపోయాక మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేశాను. ఎలా అంటే స్టవ్ క్లీన్ చేసుకోవడం, ఇదంతా స్టవ్ ఒకటే క్లీన్ చేసుకోవాలి, ఇంకా మిగిలిందంతా అయిపోయింది. అయిపోయాక ఇంకా రిమైనింగ్ అన్నీ యాజ్ యూజువల్ చేసేవే కదా, అందరూ మిగిలిన పిండి కర్రీస్ ఏమైనా ఉంటే అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో అదే ఇంకా అంతా చేశాను. ఇంకా నేను వచ్చి కూర్చొని తింటుంటే హ్యాపీకి నెయిల్ పాలిష్ దొరికింది ఆ హ్యాండ్ బ్యాగ్లో. అది పట్టుకొని వేస్తాను అని కాల్ చేస్తూ నా కాలికి నెయిల్ పాలిష్ వేస్తున్నాడు. ఆడకి అసలు ఎంత బాగా వచ్చాను నాకు ఇప్పుడే అర్థమైంది. ఎలా తెలిసి నీకు అంటే, ట్రై చేస్తున్నాను నేను బాగా వేస్తాను అని చెప్పి అలా కన్విన్స్ చేసి మొత్తానికి నేను కూడా చాలా ఇయర్స్ అయ్యి ఉంటుంది నెయిల్ పాలిష్ వేసుకొని. ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్సే అయిపోయింది నేను కాలికి నెయిల్ పాలిష్ వేసుకొని. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నాను. సో అలా కాసేపు ఆడిన తర్వాత మేము పైకి వెళ్ళి పడుకునేసరికి 1:30 అలా అయినట్టుంది. నెక్స్ట్ టైం మినీ వ్లాగ్ ట్రై చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొన్ని స్నిప్పెట్స్ వదిలేసాను, నేను అసలు షూట్ చేయడానికి కుదరలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇందాకే కదా నేను ఇల్లు మొత్తం క్లీన్ చేశాను. మళ్ళీ చూడండి, పడుకోవడానికి వెళ్ళే ముందు ఇది సిచ్యువేషన్ ఎలా చేసారో.